ఈ రోజు జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లో 141 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లో 145 పరుగులు చేసి ఘన విజయాన్ని సాధించింది. 4 వికెట్లను నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎకానా స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఎల్ఎస్జీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా కెప్టెన్ రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ వచ్చారు. మొదటి ఓవర్లో ఫోర్త్ తన మొదటి ఖాతాని ఓపెన్ చేశాడు రిషబ్ పంత్. దూకుడుగా ఆడుతాడు అనుకుంటే దూకుడుగా వచ్చిన బాల్ ముందు రన్అట్ అయ్యాడు అనుకోని విధంగా. 9 బంతుల్లో 7 పరుగులు చేశాడు. మొదటి బంతి నుండే ఎటు పడితే అటు పడుతూ లేస్తూ ఆడే పంత్ ఈసారి నిదానంగా ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ పవర్ ప్లేలో మంచి స్కోర్ చేసిన మిడిల్ ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ వికెట్లను పారేసుకున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్ అవ్వడం, చివరి వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల కనీసం 160-170 పరుగులు కూడా చేయలేకపోయారు. డీసీ చేసింగ్ లో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కేఎల్ రాహుల్ డక్అవుట్ అవ్వడం, అక్షర్ పటేల్ రాగానే క్లీన్ బౌల్డ్ అవడం వల్ల ఒక దశలో మ్యాచ్ ఓడిపోతారేమో అనిపించింది. కానీ దాని తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు డీసీ బౌలర్లు ఎల్ఎస్జీని చాలా బాగా కట్టడి చేశారు. యంగిడి 3 వికెట్లు తీసుకున్నాడు. నటరాజన్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లను తీసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ చేసి ఎల్ఎస్జీని తక్కువ స్కోర్కే కట్టడి చేశారు డీసీ. ఎల్ఎస్జీ బౌలర్లు ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా మొహమ్మద్ షమి మరియు మోహిన్స్ ఖాన్ చెరో వికెట్ తీశారు. పవర్ ప్లే ముగిసేసరికి డీసీ 33 పరుగులకి 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ, స్టబ్స్ కలిసి గేమ్ని మలుపు తిప్పారు. వీరిద్దరు కలిసి 100 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ 70 పరుగులతో విరోచిత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చిన్న లక్ష్యాన్ని కేఎల్ రాహుల్ చితక్కొడతాడనుకుంటే షమి బౌలింగ్ లో చితికిపోయాడు 0 పరుగులకే క్యాచ్ అవుట్ రూపంలో. రాహుల్ ని సరిగ్గా గురి చూసి అవుట్ చేశాడు షమి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ రాణా. 17 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ కి చేరాడు. దాంతో మోసిన్ ఖాన్ కూడా తన మొదటి వికెట్ దొరికింది. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు రిజ్వీ. 4 టాప్ క్లాస్ ఫస్ట్ బౌలర్స్ ఉన్నారు ఎల్ఎస్జీలో. కానీ క్వాలిటీ స్పిన్నర్స్ లేకపోవడమే అతిపెద్ద సమస్య అయింది ఎల్ఎస్జీకి. మొదటి బంతు నుండే తడబాటుతో కనిపించిన నిశంక ఆ తడబాటులోనే అవుట్ అయ్యాడు. కేవలం 5 బంతుల్లో 1 పరుగు చేశాడు. దీంతో ప్రిన్స్ యాదవ్ కి తన మొదటి వికెట్ దొరికింది. రిషబ్ పంత్ మంచి క్యాచ్ ని తీసుకున్నాడు. ప్రిన్స్ ఇంకా వికెట్ తీసిన అదే ఊపులో తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన బాపు అక్షర్ పటేల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అసలు అక్షర్ కి కూడా అర్థం కాలేదు. అంత వేగంగా దూసుకుపోయింది బంతి వికెట్లని ఇడ్చుకుపోతూ. ఇదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు ప్రిన్స్. తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్టబ్స్ తో చిన్నపాటి ఘర్షణ జరిగింది ప్రిన్స్ తో. నితీష్ రాణా 17 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఎల్ఎస్జీ నుండి వచ్చిన బ్యాటర్ల విషయానికి వస్తే మిచెల్ మార్ష్ 28 బంతుల్లో 35 పరుగులు చేశాడు. యంగిడి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నికోలస్ పురన్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 9 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మార్క్రమ్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షబాజ్ అహ్మద్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమాద్ 25 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదోని 0కే అవుట్ అయ్యాడు. మనీష్ చౌదరి 11 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొహమ్మద్ షమి 2 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. మోహిన్స్ ఖాన్ 0కే అవుట్ అయ్యాడు. అండ్రిష్ నోర్కియా 0కే అవుట్ అయ్యాడు. మొత్తం 141 పరుగులని చేసి ఆల్అౌట్ అయ్యారు ఎల్ఎస్జీ 18.4 ఓవర్స్లో. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 సార్లు విజయం సాధించగా లక్నో సూపర్ జెయింట్స్ 3 సార్లు గెలిచింది. ఈ విజయంతో డీసీ తన ఆధిపత్యాన్ని పెంచుకుంది. డీసీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సమీర్ రిజ్వీ ఆడిన తీరు నిజంగా అద్భుతం కదా. అతని బ్యాటింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.